వినియోగదారులకి మరొకసారి బిగ్ షాక్ తగిలింది. పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరగబోతున్నాయి. సుమారుగా 10 రూపాయల మేర పెంచే అవకాశం ఉంది. ఆయిల్ కంపెనీల దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఒకేసారి గనక ధరలు పెంచితే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి 2-3 దశల్లో భాగంగా ఈ ఆయిల్ ధరల్ని పెంచే అవకాశం కనబడుతోంది. అయితే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఇరాన్, అమెరికా మధ్య యుద్ధంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్ కూడా పెరుగుతోంది. అయితే నష్టాల్ని భర్తీ చేసేందుకే రేట్లు పెంచుతున్నామని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. అయితే 3 రోజుల కిందటే 3 రూపాయలు పెరిగేది 110.86 రూపాయలు పెట్రోల్ పైన, 108.36 రూపాయలు డీజిల్ పైన. ఇప్పుడు ప్రస్తుతం రేట్ ఈరోజు హైదరాబాద్లో ఉంది. 3 రోజులు అవుతోంది, అప్పుడే మళ్ళీ అమాంతంగా మళ్ళీ రేట్లు పెంచుతామంటున్నారు. సో 110 రూపాయలతోనే జనమంతా అల్లాడిపోతున్నారు. గతంలో ఒక 10 పైసలు పెరిగితేనే అల్లకల్లోలం అయిపోయేది, ప్రతిపక్షాలు మొత్తం ఆందోళన చేపట్టేవి. సో గతంలో 2 డేస్ బ్యాక్ ఈ రేట్స్ పెరిగినప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పుడు 7 పైసలు పెరిగిందంట పెట్రోల్ పైన. సో అప్పుడు ఒక ఎద్దుల బండి పైన కుర్చీ వేసుకొని ఆయన పార్లమెంట్కి వెళ్ళారు. అంటే ఈ స్థాయి నిరసనలు ఉండేవి, ఈ స్థాయిలో ఆందోళన ఉండేది, ఈ స్థాయిలో అక్కడ సిచ్యువేషన్ మారుతూ ఉండేది. ఒక బస్సు టికెట్ పైన 5 పైసలు పెంచితే, కరెంట్ పైన 10 పైసలు పెంచితేనే ఆందోళన చేపట్టే ప్రతిపక్షాలు ఇప్పుడు 3-4 రూపాయలు 10 రూపాయలు పెంచిన ప్రతిపక్షాలు సైలెంట్గానే ఉంటున్నాయి. ఆందోళన చేయాల్సిన ప్రతిపక్షాలు సైకిల్ ర్యాలీలు, లేకపోతే సైకిల్ వేసుకుని నిరసన తెలపడాలు, లేకపోతే ఎద్దుల బండిపై గతంలో అటల్ బిహారీ వాజ్పేయి వెళ్ళినట్టుగా ఆ రకంగా వెళ్ళేటువంటి ఆ ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేయాల్సింది పోయి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే డైరెక్ట్గా ఆందోళన చేపట్టినట్టుగా వాళ్ళంతా మెట్రోలోకి వెళ్తున్నారు. అంటే వాళ్ళందరూ పబ్లిక్ని మోటివేట్ చేస్తున్నట్టుగా ఉంది. కానీ గతంలో వీళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని కూడా ప్రతిపక్షాలు చేసేవి. ఎద్దుల బండిపై వెళ్తున్నారు, సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారు, వాహనాలను తగ్గించుకుంటున్నారు, మెట్రోలోకి వెళ్తున్నారు, సో బస్సులోకి వెళ్తున్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నారు. కానీ ఎన్ని రోజులు? నిన్న నేను చూశాను, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మెట్రోలో ప్రయాణించారు. వి అప్రిషియేట్ యూ. సామాన్యుల్లాగా మీరు కూడా మెట్రోలో ఎక్కుతున్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నారు. కానీ ఎన్ని రోజులు? ఇప్పుడు ధరలు పెరిగినందుకు మోదీనో దేశ ప్రభుత్వానో నిర్ణయించడం అని కాదు, కానీ ఎన్ని రోజులుగా ఈ విపత్తు ఉంటుంది, దీన్ని ఓవర్కమ్ చేసేటువంటి బాధ్యతలో పనిలో భాగంగా ఎటువంటి ఆల్టర్నేట్ సోర్సెస్ని తీసుకొస్తున్నారు, ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్లో దాని సెక్యూరిటీ ఏంటి, సేఫ్టీ మెజర్స్ ఏంటి, ఎన్ని చోట్ల ప్లగ్-ఇన్ పాయింట్స్ ఉన్నాయి, సో గ్యాస్ సిఎన్జి అంటున్నారు, సిఎన్జి ఎన్ని చోట్ల అవైలబిలిటీగా ఉంది, సో మరి ఆల్టర్నేట్ రూట్స్ ఏంటి? ఇప్పుడు మెట్రో వాడుతున్నాం, మెట్రో వాడిన అంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం అవుతుందా? సో దీని ఆల్టర్నేట్ సోర్స్ ఏంటంటే కూడా పబ్లిక్ నుంచి కొంత ఆగ్రహం వెలువెక్కుతున్నారు. సో 3 రూపాయలు పెరిగింది, ఇది అమాంతంగా 10 రూపాయలు పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పటికే మోదీ తన కాన్వాయ్లో 40-50 వెహికల్స్ ఉంటే కేవలం 2 వాహనాలే వాడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 4 వాహనాల్లో వెళ్తున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 4 వాహనాల్లో వెళ్తున్నారు, కొంతమంది కేంద్ర మంత్రులు సైతం సైకిల్లో వెళ్తున్నారు. ఢిల్లీలో వాళ్ళు చేయాల్సినటువంటి నిత్యం రోజు వెళ్ళేటువంటి కార్యక్రమాలకన్నింటికి కూడా మెట్రోని వాడుతున్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ని వాడుతున్నారు. కానీ ఎన్ని రోజుల పాటుగా ఇది జరుగుతుందో యాజ్ ఆఫ్ నో కొంత సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అని చెప్పాలి. బట్ ఒకటైతే క్లియర్, ఆయిల్ కంపెనీ నష్టం జరుగుతుంది అని చెప్పి ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచుతూ ఉన్నాయి. ఇది సుమారుగా 10 రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు 110 కాస్త 120 పైబడే అవకాశం కూడా కనబడుతుంది. ఒకసారి మోదీ మన హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ సభలో ఈ విషయం పైన మాట్లాడుకొచ్చారు. మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है. तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है. साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है. రైట్, ప్రపంచ దేశాల్లో పెట్రోల్ డీజిల్ వినియోగం పెరిగింది. అట్ ది సేమ్ టైం యుద్ధం నేపథ్యంలో సప్లై కూడా తగ్గిపోతోంది. కాబట్టి మనం వాటిని తగ్గించడం, అంటే వాటిని వినియోగించడం తగ్గించాలి.
ఇది మోదీ మొన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు పరేడ్ గ్రౌండ్లో ఆయన చేసే ప్రసంగం. బంగారం కొనొద్దు, ట్రిప్స్ ఆపేయండి, విదేశాలకు వెళ్ళేవాడు వెళ్ళకండి, తర్వాత ఏదైనా ఎక్కువగా మీరు ఖర్చు చేయాలనుకుంటే ఖర్చును కూడా తగ్గించుకోండి అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా గతంలో ఇట్స్ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేవారు, బట్ ఇట్స్ అన్ ఇండికేషన్ టు ఎమర్జెన్సీ. మోదీ చెప్పిందేమో ఇండికేషన్ టు ఎమర్జెన్సీ. గతంలో 1970s ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ డైరెక్ట్గా డిక్లేర్ అయింది. ఇప్పుడేమో ఇట్స్ అన్ ఇండికేషన్ టు ఎమర్జెన్సీ. బంగారం కొనొద్దనడం, ట్రావెల్స్కి బంద్ చేయమని చెప్పడం, ఖర్చును తగ్గించుకోమనడం, ఇవన్నీ కూడా మరి ఒక వ్యక్తి నేను ఒక నెలకి 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాను అనుకుంటే ఆ 1,00,000 రూపాయలు ట్యాక్స్ ఎంత పోతుంది గవర్నమెంట్కి? ఆ రకంగా గవర్నమెంట్కి ఆదాయం దొరుకుతున్నట్టే కదా. ఇప్పుడు నేనే ఖర్చు చేయడం మానేస్తే గవర్నమెంట్కి ఆదాయం ఎట్లా వస్తుంది? సో గవర్నమెంట్కి ఆదాయం ఎట్లా వస్తుంది? గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లా చేస్తుంది? సో వాళ్ళకి అంటే ఇది ఇట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ కనబడుతోంది. మేము సిచ్యువేషన్లో లేమని రకంగా మోదీ చెప్తున్నట్టుగానే ఉంది. సో మీరు కూడా రియాక్ట్ అవ్వండి. సో ఎన్నికలు కాగానే రేట్లు పెంచుతున్నారా, జనాల్ని మోసం చేస్తున్నారా? ఇది ప్రతిపక్షాల వర్షన్. సో మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నించండి. ఇప్పటివరకు 70% అవును ఎన్నికలు అయిపోగానే రేట్లు పెంచుతున్నారని చెప్తున్నారు. కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మీరు కూడా నాతో లైవ్లో ఇంటరాక్ట్ అవ్వాలి, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం అంటే కేవలం మీ బైక్లో పోసేటువంటి నెలకి 1,000 రూపాయల పెట్రోల్ పోస్తే ఈసారి అదనంగా ఆల్మోస్ట్ 1000 అంటే ఒక 9 లీటర్ల పెట్రోల్ వస్తుంది అనుకోండి. ఇప్పుడు ఒక 8 లీటర్లు 7 లీటర్లు వస్తుంది. మీ పైన మహా అయితే ఒక 200-300 భారం పడుతుందేమో, 200 to 300. కానీ దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది తెలుసా? మీకు రోజు పాల ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి, ఏదో పాల ప్యాకెట్ మీరు పర్చేజ్ చేస్తారు. ఈ పాల ప్యాకెట్ల పైన రేటు పెరుగుతుంది, మీకు కర్డ్ ప్యాకెట్స్ పైన రేటు పెరుగుతుంది, మీకు సప్లై అయ్యేటువంటి ఆయిల్ పై రేటు పెరుగుతుంది. బికాస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి పట్టుకోవాలి? మరి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్లో పెట్రోల్ డీజిల్ పోయరా? సో ట్రాన్సిట్ ఛార్జెస్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి, కాబట్టి ఆటోమేటిక్గా గూడ్స్ పై ధరలు పెరుగుతాయి. ఈరోజు సండే మరంతా చికెన్ సెంటర్ల ముందు, మటన్ సెంటర్ల ముందు కూర్చొని ఉంటారు, నిల్చొని ఉంటారు, బహుశా ఇప్పటికీ క్యూలు కట్టుంటారు. వాటిపైన కూడా రేట్స్ పెరుగుతాయి. అఫ్కోర్స్ ఒక్కసారి పెట్రోల్ డీజిల్ పై రేట్ పెరిగిందంటే దీని ప్రభావం ప్రతి గూడ్స్ పైన ఉంటాయి. సో ఈ చికెన్ అయితే, లేకపోతే ఈ హెన్స్ని, మటన్స్ని, లేకపోతే ఈ కూరగాయలు అయితే మెట్రోలు తీసుకురాలేం కదా. మనుషులం అంటే మెట్రోలో వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి? మెట్రోలో వీటిని తరలించలేం, గూడ్స్ని వీటన్ని తరలించలేం. రేట్లు పెరిగితే ఎవరు దీనికి రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి? సో కమ్యూనికేట్ చేస్తున్నారు, చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇక్కడ. సో కామెంట్ వచ్చింది, రాహుల్ గాంధీ సెడ్ లాంగ్ బ్యాక్ బట్ బీజేపీ ఆఫ్టర్ ఎలక్షన్ దే హ్యాడ్ ఇంక్రీజ్డ్. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారని ఒక సిద్ధు సతీష్ అంట కామెంట్ చేశారు. సో OnePlus లేటెస్ట్ అంట కామెంట్ అంటే, ఈసారి పెంపు డీజిల్ పెట్రోల్ ధరలు 150 రూపాయలు అయ్యి ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తే 5 రూపాయలు తగ్గిస్తారు, లేట కొనసాగిస్తారు. ఎగ్జాక్ట్లీ OnePlus అంట మంచి కామెంట్ చేశారు. గతంలో కూడా ప్రభుత్వాలు ఏం చేస్తాయి సహజంగా అన్నమాట ఏంటంటే 150 వరకు పెట్రోల్ చేస్తారు, పబ్లిక్ నుంచి కొంత సివియారిటీ, యాంగ్రీనెస్ వచ్చిన తర్వాత 5 రూపాయలు తగ్గిస్తారు. అంటే ఇప్పుడు 107 రూపాయలు ఏమి ఉండే మొన్నటి వరకు 3 రూపాయలు పెంచేసి 110 అయింది. ఇట్లా 150 వరకు చేసిన తర్వాత ఎవరైనా అగ్రెసివ్గా ఆగ్రహం వెలగక్కి పబ్లిక్ నుంచి రియాక్షన్స్ వస్తూ ఉంటే, యాంటీ గవర్నమెంట్ అవుతూ ఉన్న సమయంలో ఒక 5 రూపాయలు తగ్గించినామని చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ మరలా ఏదో జరుగుతుంది నేను చెప్పా బ్రో అని చెప్పి కడియాల గోపాలకృష్ణ అంట కామెంట్ చేశారు. సో ఆ తర్వాత ఇటు OnePlus లేటెస్ట్, ఇరాన్ వార్ అదానీ అంబానీకి కనక వర్షం కురిపిస్తుంది, మోదీ వాళ్ళు చెప్పినట్టు వింటారు కాబట్టి ఇంకో 6 నెలల్లో లీటర్ పెట్రోల్ ధర 250 అవ్వడం అది కూడా చూస్తామని OnePlus కామెంట్ చేశారు. నిజంగానే మీ పేరేంటో తెలియదు, ప్లీజ్ డూ కామెంట్. అండ్ సేమ్ టైం మీరు మంచిగా రియాక్ట్ అవుతున్నారు, మీకు కింద కనబడుతున్న నెంబర్స్ కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా లెటర్ స్టాక్ మీ ఒపీనియన్ కూడా చెప్పి ప్రయత్నించిద్దాం. సో బంకులు ఓకే, బయట కూడా దొరుకుతుంది, 3 పెంచితే 5 పెంచుతున్నారు. నిజంగానే బంకులో 110 రూపాయలు అనుకుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెట్రోల్ పంప్స్ ఉండవు, అక్కడ ఉన్నటువంటి కిరాణా కొట్టులోనే ఈ పెట్రోల్ అమ్ముతూ ఉంటారు, చాలామంది అక్కడక్కడనే కొనుక్కుంటూ ఉంటారు. గతంలో 107 రూపాయలు ఉన్నప్పుడే అక్కడ 140 రూపాయలు ఉండేది కిరాణా షాపులో గ్రామీణ ప్రాంతాలలో. ఇప్పుడు 3 రూపాయలు పెంచినట్టు వాళ్ళు 5 రూపాయలు పెంచుతారు, మళ్ళీ మొత్తం 145 అవుతుంది. అంటే 145 అప్రాక్స్ గ్రామీణ ప్రాంతాల్లో 1 లీటర్ పెట్రోల్ విషయంలో. సో నిజంగా ఆయన చెప్పిన కామెంట్ కరెక్టే. తర్వాత గంటి కళ్యాణ్ ఎస్ అంటున్నారు, ఎలక్షన్ తర్వాత పెంచారా అంటే ఎస్ అంటున్నారు. సో ఆల్రెడీ 2 నెలల క్రితమే హెచ్చరించారు, సంక్షోభం రావచ్చు, జాగ్రత్త పడని చెప్పి ఉన్నారు. సో హెచ్చరించారు ఓకే, బట్ ఆ హెచ్చరికల్లో నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన కూడా డెఫినెట్గా గవర్నమెంట్స్ వైపు నుంచి ఉండాలేమో. సో ఫ్యూయల్ క్రైసిస్, హైదరాబాద్ మ్యాన్ డెలివరీస్ ఫుడ్ ఆన్ హార్స్. వా, ఫ్యూయల్ క్రైసిస్ కారణంగా రణస్థలి అట కామెంట్ చేసిన మాట ఏంటంటే, హైదరాబాద్ మ్యాన్ ఒక గుర్రం పైన ఫుడ్ డెలివరీ చేస్తున్నారంట, మరి ఎక్కడో తెలియదు, ప్లీజ్ డూ కామెంట్. సో చడలవాడ ఆంజనేయులు, సో కానీ పెరిగిన వాటికి అన్నింటికి వీరభద్రుడు అయిందంట.
సో ఏదో కామెంట్. తర్వాత బై ఈవీ వెహికల్స్ అండ్ ప్లీజ్ డోంట్ డిపెండ్ ఆన్ డీజిల్ పెట్రోల్ యాజ్ వీఆర్ ఇంపార్టెంట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం హ్యావ్ సమ్ సెన్స్ వెన్ డూయింగ్ సంథింగ్. అఫ్ కోర్స్ పెట్రోల్ డీజిలే కాదు, ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మనం ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నంత మాత్రాన రష్యాలో ఇండస్ట్రీస్ ఆగిపోయినాయా? వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళ దగ్గర ఓన్ ప్రొడక్షన్ ఉన్నా బయట నుంచి సప్లై చేసుకుంటారు. అమెరికా నుంచి ఓన్ ప్రొడక్షన్ ఉన్నా బయట నుంచి వాళ్ళు డీజిల్ సప్లై చేసుకుంటున్నారు. ఓన్ ప్రొడక్షన్ ఆగిపోలేదు కదా. ఇప్పుడు చెప్పండి, మోదీ గారు 2 వాహనాల్లో వెళ్తున్నారు, ఎన్ని రోజుల పాటుగా వెళ్తారు ఇట్లా? అంటే ఇక ప్రధాని పర్మనెంట్గా జీవో పాస్ చేస్తారా? ప్రధాని అయిన వారు 2 వాహనాలే వాడాలని చెప్పి. నిన్న మొన్న నేను బీజేపీ నాయకులు తెలంగాణలో ఈ ప్రాంతాల్లో కూడా మెట్రోలో వెళ్ళడం చూశాను. ఎన్ని రోజులు వెళ్తారు మెట్రోకి? ఇక రోజు మీ ఇంటి దగ్గర నుంచి మెట్రోలోనే పోతారా? మెట్రోలోనే వస్తారా? గ్యారంటీ ఇది. నేను చెప్తోంది ఇక్కడ అవైలబిలిటీ లేదు ఉంది అని కాదు, నాకు కూడా తెలుసు, మీకన్నా ఎక్కువగా రోజు మేము యుద్ధం విషయంలో మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ పెట్రోల్ ధరలు పెరిగినంత మాత్రాన సమస్యకు పరిష్కారం అవుతుందా? ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏంటి? ఇలా కూడా ఉంటుంది. మా ప్రతినిధి పవన్ కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రైట్ పవన్, సో పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు మరోసారి అమాంతంగా పెరిగే అవకాశం ఉంది, 10 రూపాయల మేర పెంచొచ్చు అని చెప్పి ఆలోచన చేస్తున్న ఆయిల్ కంపెనీని తెలుస్తోంది. నిజంగా ఆ స్థాయిలో పెంచితే 120 రూపాయలు అవుతుంది పెట్రోల్ ధర. దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఏ రకంగా పబ్లిక్ పైన భారం పడబోతోంది? ఎస్ మనోజ్, గతంలోనే చూసాం ఒక పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయల పైన కేంద్రం పెంచడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మరొకసారి పెట్రోల్ పై భారం పడబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే చాలా వరకు హైదరాబాద్లో సిటీలలో ఇప్పటికే ట్రాఫిక్ కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదైతే పెట్రోల్ రేట్లు పెరిగాయో తర్వాత ఫ్యూచర్లో పెరుగుతాయంటా ఉన్నారు. ఎప్పుడైతే మోడీ గారు మాట్లాడినప్పుడు పెట్రోల్ని చాలా పొదుపుగా వాడుకోండి, అదేవిధంగా ఇటు ఖర్చులు ఎక్కువగా చేయొద్దు అని చెప్పిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అందరూ కూడా కొంత మేరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇటు మెట్రోలు యూజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకు ఇటు గతంలో చూసుకుంటే ఏమొస్తారు ట్రాఫిక్ గంట పట్టే సమయంలో ఇప్పుడు సుమారుగా 30 నిమిషాల ట్రాఫిక్ వ్యవధి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా బంక్స్లలో అంత రద్దీ కనిపించడం లేదు. పెట్రోల్పై చాలా వరకు రేట్లు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఆల్టర్నేట్ వేస్ చూసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు పెట్రోల్ మీరు కేంద్రం రేట్లు పెంచుకుంటూ పోతూ ఉంటే మీకు కూడా ఆల్టరేషన్గా వాటిని మలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు అన్నీ కూడా ఒక రూపాయి కూడబెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ మిగిలిన రూపాయి వేరే దగ్గర ఖర్చు పెట్టుకోవడానికి ఇంట్లో వారి నెలకరి ఖర్చులకు కావచ్చు, మిగతా ఖర్చులకు వాడుకుంటారు. ఇప్పుడు ఈ భారం ఏదైతే ఉందో ఇంట్లో పడకుండా ఇటు 2 వీలర్ మీద వెళ్ళేవారు ఇద్దరు కలిసి ఒక బండి మీద వెళ్ళడం, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడడం, ఇలా వారి జీవన శైలిని మార్చుకుంటున్నారు పెరుగుతున్న రేట్లు బట్టి. మన ప్రస్తుతం ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఇప్పటికీ సుమారుగా నార్మల్ డేస్లో అయితే ఈ రద్దీ కొనసాగించేది. గతంలో మనం చూసాం ఏ మోస్తారులో ఇక్కడ అంతా ట్రాఫిక్ పెట్రోల్ కోసం దిగబడ్డ జనాలందరూ కూడా ఇప్పుడు పబ్లిక్ పెట్రోల్ బంకుల ముందు వేచి ఉండాలంటే కొంచెం చిరాకు పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అవసరమైతే తప్ప బండ్లు తీయమన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇటు ఒక్కసారి రేట్లు పెంచినా, ఒకవేళ ఒక్కసారిగా రేట్లు పెంచినా ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహవేతులై రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు గొడవలు చేసే ఉన్న నేపథ్యంలో ఇటు మెల్లమెల్లగా ఏదైతే మనకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఏవైతే 30 రూపాయలు 40 రూపాయలు అలా పెంచుకుంటూ సుమారు 700 నుంచి ఇప్పుడు 1000 రూపాయలు 1100 వరకు 1300 వరకు ఎలా అయితే వచ్చిందో సేమ్ పెట్రోల్ కూడా ఇటు 70 రూపాయల నుంచి మొదలైన పెట్రోల్ మనం చూసిన రేట్ల నుంచి అయితే ఇటు ఇప్పటికీ 109 మొన్నటి వరకు చూసినప్పుడు 109 నుంచి ఇప్పుడు ఏకంగా పెరిగిపోతా వస్తుంది 110. ఇప్పుడు 3 రూపాయలు మళ్ళీ ఇంకో తర్వాత 2 రూపాయలు. కేంద్రం నుంచి మాత్రం గట్టిగా దీన్ని ఒక 120 రూపాయల వరకు తీసుకెళ్లే యోచనలో అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు భారం బయట నుంచి మనం ఏదైతే పెట్రోల్ కొంటా ఉన్నామో, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నామో ఆ రేట్లన్నీ కూడా ఇటు దేశం మీద భారం పడకుండా ఇటు తిరిగి ఇదే రెవెన్యూ జనరేట్ చేసేలాగా పడుతున్న భారం ఏదైతే ఉందో దాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతా ఉన్నారు. గతంలో పెంచిన రేట్లు ఏవైతే ఉన్నాయో ఇటు ఆయిల్ ఇంపోర్ట్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వారికి లాభం కూర్చేలా చేయడం జరిగింది. ఎందుకంటే వారు నష్టాల్లో క్రూడ్ ఆయిల్ని అధిక మోతాదులో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి వారికి నష్టాలు కలిగించొద్దన్న నేపథ్యంలో వారికి ఒక 20 రూపాయలు ట్యాక్స్ తగ్గించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు పబ్లిక్పై భారం వేయలేదు. కానీ ఆ 20 రూపాయల ట్యాక్స్ తగ్గించిన తర్వాత దాన్ని మెల్లమెల్లగా ప్రజల మీద ఇటు 3 రూపాయలు 2 రూపాయలు అలా పెంచుకుంటూ పోతా ఉన్నారు. మెల్లగా 20 రూపాయలని కూడా ప్రజల మీద భారం వేసేలా కనిపిస్తూ ఉంది. ఇటు స్విగ్గీ జొమాటో ఏవైతే మనం వెహికల్స్ చూస్తూ ఉన్నామో అందరూ కూడా ఈ వెహికల్స్ని నమ్ముకొని ట్రావెల్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా వీటిపై ఆధారపడి ఉంటారు. సో బ్రదర్, పెట్రోల్ రేట్లు సుమారుగా మన 3 రూపాయలు పెరిగింది, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3-4 రూపాయలు పెరిగే అవకాశం ఉందంటారు. ఏం చెప్తారు? ఏం చెప్తామంటే రైడర్స్కి అయితే ఇబ్బంది బాగా, వాళ్ళు ఏమైనా హైట్స్ ఇస్తే మంచిది. ఇంతకుముందు పెట్రోల్ కొట్టించడం 2 లీటర్లు వచ్చేది, ఇప్పుడు ఎలా ఉంది అంటారు? పెరిగినప్పుడు కొంతమందితో మాట్లాడే ప్రయత్నం ఇటు గిగ్ బర్గర్లు ఏవైతే ఉన్నారో ఒక 20 రూపాయలు పెంచాలి, ట్రాన్స్పోర్టేషన్ కిలోమీటర్కి 20 రూపాయలు పెంచాలి అంటూ కూడా మాట్లాడే నేపథ్యంలో ఇటు
మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పెరిగిన రేట్లకి మళ్ళీ కూడా ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ పెరుగుద్ది కాబట్టి మళ్ళీ రేట్లు పెంచే అవకాశం ఉందా లేదా కొంతమందితో మాట్లాడదాం. బ్రదర్, మీరు డైలీ पेट्रोल में तिरुता ఉంటారు. సో रेट पेट्रोल प्राइसेस बड़ा ज़्यादा हो गया है ना, उसी से क्या बताते हैं डेली? मतलब अभी तो पहले तो थोड़ा मतलब सही था, बहुत मतलब बहुत ज़्यादा हो गया, मतलब 120 मतलब हमारा जैसे हम लोग पर किलोमीटर का हम लोग को तो पैसा नहीं देता है, 7-8 रुपये मिलता है. ऊपर से ये अभी पेट्रोल रेट पर ज़्यादा हो गया. मतलब वही इतना भी होना नहीं चाहिए कि मतलब पूरा 110 से 115 होने से अच्छा होता है. ये तो पूरा बहुत बहुत मतलब हम लोग जितना स्विगी राइडर का उन लोग का भी मतलब और क्या बोल सकते हैं. మనం చూస్తా ఉన్నాం పెట్రోల్ రేట్లు ఇక్కడ ప్రస్తుతానికి ఒక రేట్ ఏదైతే మనం చూస్తా ఉన్నామో ఒక డెన్సిటీ ఒక ఇది పవర్ పెట్రోల్ సుమారుగా 120 రూపాయలుగా కనిపిస్తూ ఉంది పవర్ పెట్రోల్ ధర. మరి ఇదే విధంగా గతంలో పవర్ పెట్రోల్ 110 రూపాయలుగా ఉండేది, 110 నుంచి 112 రూపాయలు ఉండే పవర్ పెట్రోల్ ఇప్పుడు ఏకంగా 120 రూపాయలకి చేరుకోవడం జరిగింది. ఒక్కొక్కటిగా రూపాయి 2 రూపాయలు అలా పెంచుకుంటూ కేంద్రం వారైతే 20 రూపాయలు రాయితీ ఇచ్చిందో ఆ 20 రూపాయలని మెల్లగా ప్రజలకు అలవాటు చేసేటట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మామూలు పెట్రోల్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మొన్న పెరిగినప్పుడు 107 నుంచి 108 రూపీస్ ఉండేది, 3 రూపాయలు పెరిగిన తర్వాత ఇప్పుడు 110 రూపీస్గా నమోదు అయ్యడం జరిగింది. మరి ఈ రానున్న 2-3 రోజుల్లో ఒకవేళ మళ్ళీ ఈ వీక్లో పెట్రోల్ రేట్ కనుక మళ్ళీ పెరిగితే కనుక అది 113, మిగతా కొన్ని అదర్ స్టేట్స్లో ఇంకా 115 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ స్టేట్ ఏదైతే ఆ ట్యాక్స్ విధిస్తూ ఉందో దాన్ని బట్టి ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉంటే తెలుస్తూ ఉంది. ఇటు ఒక్కసారిగా 3 రూపాయలు పెంపు తర్వాత మరొక 3 రూపాయలు కనుక పెరిగితే మొత్తం ఇటు ఫుడ్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎల్పిజి షార్టేజ్ వల్ల బయట టిఫిన్ రేట్స్ అన్నీ కూడా పెరిగిపోవడం జరిగింది. సుమారుగా 30 రూపాయలు ఉన్న ఒక ఇడ్లీ కాస్ట్, ప్లేట్ టిఫిన్ కాస్ట్ ఇప్పుడు 50 రూపాయలు 70 రూపాయలకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కనుక ఈ పెట్రోల్ ప్రైజెస్ మళ్ళీ కనుక రేట్లు పెరిగితే ఆబ్వియస్గా ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల ఇటు సుమారుగా ఒక ప్లేట్ ఇడ్లీ 100 రూపాయలకు వచ్చే అవకాశం తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే అందరూ కూడా పెట్రోల్ బంక్లలో కొంచెం రద్దీ తక్కువగా కనిపిస్తూ ఉంది. అందరూ కూడా వారి ఆల్టరేషన్ వేసి చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు మెట్రోలు బయట ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రిక్ కార్ల వైపు అందరూ కూడా మగ్గు చూపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు పెరిగే రేట్లు బట్టి ఏదైతే ఇంకో రానున్న రేట్లు పెరుగుతూ ఉన్నాయన్న అంశంపై ప్రతి ఒక్కరు కూడా కొంచెం అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మనోజ్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా పెట్రోల్ డీజిల్ ధరల పైన అమాంతంగా మరోసారి 10 రూపాయల వరకు పెంచే అవకాశం కనబడుతోంది. సో దాన్ని విడతల వారీగా ఆ రకంగా పెంచే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒక ఫోటో చూస్తున్నాం. ఇందాక ఒక కామెంట్ చేసినటువంటి ఫోటో తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను, ఇస్ దట్ ట్రూ అని చెప్పి. ఇది చాలా ఓల్డ్ ఫోటో, బట్ చూడండి, అవుట్ ఆఫ్ ఫ్యూయల్ జొమాటో ఏజెంట్ యూజెస్ హార్స్ టు డెలివర్ ఫుడ్. హైదరాబాద్లో జరిగింది ఇది. జొమాటో డెలివరీ బాయ్ పెట్రోల్ ప్రైజెస్ అనేది పెరగడం కానీ అక్కడ అందుబాటులో లేకపోవడంతో గుర్రం మీద వెళ్ళి జొమాటో డెలివరీ ఇచ్చాడు. ఇక రాను మళ్ళీ గుర్రాలని పరిస్థితి, గుర్రాలని హైదరాబాద్లో ఒకప్పుడు ఉండేవంట ఎద్దుల బండ్లు, తర్వాత ఈ గుర్రాలు, వీటిపైన ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉంటే కనుక, కార్ట్స్ ఉంటే కనుక డాంకీస్ని యూజ్ చేసేవాళ్ళంట. సో మరి ఇప్పుడు ఇటువంటి కొన్ని ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతున్నట్టే కనబడుతోంది. ఏదేం జరిగినా పెట్రోల్ ధరలు ఈ మాత్రం ఇంత అధిక మొత్తంలో పెంచడాన్ని ప్రయాణికులు కానీ నిత్యంగా రోజు వెళ్ళేటువంటి సామాన్య జనం కార్లో కానీ బైక్స్లో కానీ పెట్రోల్ కొట్టించేవారు, డీజిల్ కొట్టించేవారు కొంత ఆగ్రహం వెలగక్కుతున్నారు. బట్ ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది? వన్స్ ఒక్కసారి మనకు తెలిసిందే, ఒక్కసారి ధరలు పెరిగితే పెంచుతారు కానీ తగ్గినంత మాత్రం తగ్గించారు. ఈరోజు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $109 ఉంది. ఈ పెరిగింది ఈరోజు. మొన్నటి వరకు $98 కూడా వచ్చింది. అప్పుడు తగ్గించిరా? అప్పుడు తగ్గించలేదు కదా. వన్స్ పెంచిన తర్వాత పెంచుతారు కానీ తగ్గించారు. ఇంకా ఈరోజు 110 రూపాయలు అయిందనంటే ఇక అది ఎట్టి పరిస్థితిలో తగ్గదు, ఇది పెరుగుతూనే ఉంటుంది. సో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఈ స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాన్ని ఎలా చూస్తున్నారు? అట్ ద సేమ్ టైం ఈ ప్రభావం కేవలం డైరెక్ట్గా పెట్రోల్ పొట్టించేటువంటి బైక్స్ పైన, కార్ల ఓనర్ల పైనే కాదు, ప్రతి వస్తువు పైన ఉంటుంది. ప్రతి వస్తువు ధర పెరిగిపోతుంది. తర్వాత ఇన్ఫ్లేషన్కి దారి తీసే అవకాశం కూడా ఉంది. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మీ సూచన, సలహా ఏంటి? కామెంట్ చేయండి.